మెదక్ జిల్లా సంగారెడ్డి పేరు చెప్పగానే గుర్తొచ్చే నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి. అందరూ జగ్గారెడ్డిగా పిలుచుకునే ఈ నేత ఎప్పుడూ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తుంటారు. ఇటీవల ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గోడ దూకి బీజేపీలో చేరిన జగ్గారెడ్డి మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సంచలన రాజకీయాలకు మారుపేరైన జగ్గారెడ్డి మరోసారి పార్టీ మారనున్నారని సంగారెడ్డి నియోజకవర్గంలో హాట్గా చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్న నేతలతో సన్నిహితంగా మెలుగుతూ వ్యతిరేక వర్గాన్ని దుమ్మెత్తిపోసే జగ్గారెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారనిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సంగారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జగ్గారెడ్డి ఆ తర్వాత మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో హస్తానికి హ్యాండ్ ఇచ్చి కమలం పార్టీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న జగ్గారెడ్డి అక్కడిమడలేకపోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ హవా బలంగా ఉన్న సమయంలో కార్యకర్తల బలం లేని బీజేపీలో ఉంటే తన పొలిటికల్ కెరియర్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నారట. మరోవైపు ఆయన మద్దతుదారులెవరూ బీజేపీలో చేరేందుకు ఇష్టపడటం లేదట. ఈ నేపథ్యంలో పార్టీ బలవంతంగా కట్టబెట్టిన రాష్ట్ర పదవిని అయిష్టంగానే తీసుకున్నారని టాక్ నడుస్తోంది. జిల్లాలో పార్టీని బలోపేతం చేయండని ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చినా పెడచెవిన పెడుతున్నారంటున్నారు. ఇటీవల సంగారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జగ్గారెడ్డి హాజరు కాలేదు. ఆయన బీజేపీలో ఉన్నట్టా లేనట్టా అని ఆ పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏ పండగ జరిగినా భారీ ఫ్లెక్సీలు పెట్టి హంగామా చేసే జగ్గారెడ్డి ఇప్పుడు ఏ పార్టీ కలర్ కాకుండా తెల్ల ఫ్లెక్సీలతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే తాజా రాజకీయ పరిస్థితుల్లో బీజేపీకి రామ్ చెప్పి కాంగ్రెస్ జెండా ఎత్తుకోవాలని జగ్గారెడ్డి భావిస్తున్నారట. అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరి తన ఓటమి కారణమైన జగ్గారెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవద్దని ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు సునీత లక్ష్మారెడ్డి హైకమాండ్కు చెప్పారని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం తన చేరికను అడ్డుకుంటోందని భావించిన జగ్గారెడ్డి అధిష్టానానికి సన్నిహితులైన ఆంధ్ర నేతలతో చెప్పించే పనిలో ఢిల్లీలో ఉన్నట్టు నియోజకవర్గ నేతలు చెప్తున్నారు. మొత్తానికి జగ్గారెడ్డి ఏ క్షణమైనా తిరిగి కాంగ్రెస్ కండువ కప్పుకోవడానికి సిద్ధమని ఆయన సన్నిహితులు అంటున్నారు. సాక్షి న్యూస్, మెదక్ జిల్లా.